అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఇదే విషయాన్ని ఎక్యురేట్గా చెప్పగలిగాం. ఎందుకంటే ఆ రోజు ఎగ్జిట్ పోలింగ్ ప్రారంభమైన అంటే పోలింగ్ ఎప్పుడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగితే బిగ్ టీవీ టీములు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు అంటే చాలా వరకు 6 గంటలకి పోలింగ్ అనేది మనకి ముగిసిపోతుంది. అప్పటి వరకు ఎంతమంది వచ్చారో ఓటర్లందరినీ వాళ్ళని లోపల పోలింగ్ స్టేషన్లకు అనుమతించి ఎంతసేపు అయినా అనుమతించి చేస్తారు. ఇదే విషయాన్ని గుర్తించిన బిగ్ టీవీ టీము వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత అరగంట పాటు అంటే తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత మనం టోటల్గా చూసుకుంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో దాదాపు 4,01,365 ఓట్లు ఉంటే అందులో దాదాపుగా 48.51% మాత్రమే పోలయ్యాయి. అంటే 50% కూడా పోలవలేదు. కేవలం గత ఎన్నికలతో పోల్చితే ఒకే 1% మాత్రం పోలైంది. అంటే దాదాపుగా 1,94,732 ఓట్లు పోలయ్యాయి. అంటే ఎక్కడ చూసినా బారులు తీరి ఓటర్లు లేరనే చెప్పాలి. అలాంటి దశలో కూడా బిగ్ టీవీ టీం దాదాపు 12:30 గంటల పాటు తన టీంతో పాటు క్షణక్షణం అంటే ఏ క్షణాలు ఏం జరుగుతుంది ప్రతి పావు గంటకి అరగంటకి దాన్ని విశ్లేషణ చేస్తూ వచ్చాం. చివరికి వచ్చిన ఫలితాలు దాదాపు 2,660 శాంపిల్స్ని మనం సేకరించగలిగాం. టోటల్గా చాలా వరకు 1,000, 1,200, 1,500 శాంపిల్స్ తీసుకుంటే చాలా వరకు అనేక సంస్థలు తీసుకొచ్చిన శాంపిల్స్లోన దాన్ని పెద్దగా చూపిస్తారు. ఎందుకంటే శాంపిల్స్ అనేవి చిన్న విషయం కాదు. దాదాపు 7 డివిజన్లో మనం 380కి పైగా ఒక్కొక్క డివిజన్లో కూడా శాంపిల్స్ తీసుకోగలిగాం. ఏ పార్టీకి ఎవరు వేస్తున్నారు అంటే టోటల్గా అన్ని వర్గాలకు సంబంధించి అంటే అటు కార్మికులు, కర్షకులు, లేకపోతే ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, లేకపోతే స్టూడెంట్స్ ఇలాగా అనేక సెక్టార్లోన. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేది షేక్పేట కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, లేకపోతే వెంగళరావు నగర్, రెహమత్ నగర్, జోసఫ్గూడ, సోమాజిగూడ, బోరబండ ఇలాగ అనేక ప్రాంతాలు జూబ్లీ హిల్స్ ఒక కాస్ట్లీ ఏరియాగా మనకు కనిపిస్తుంది. కానీ చాలా వరకు బస్తీలు ఉన్నాయి. ఎక్కువ వరకు ఓట్లు అనేవి మనకి ఆ బస్తీల నుంచే పడతాయి. కాబట్టి ఆ ఓటర్లో ఉండే అక్కడ అనేక సెక్టార్లు మనం దాన్ని చూడగలిగాం. మరోవైపు టోటల్గా కమ్యూనిటీలు అంటే చాలా వరకు అక్కడ మైనారిటీలు కావచ్చు, మిగతా సెక్టార్లు కావచ్చు, లేకపోతే మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు, లేకపోతే సిట్లర్స్ కావచ్చు, లేకపోతే ఎస్సీ బీసీ ఇలాగా ఓటింగ్ కావచ్చు, వీటన్నిటిని కూడా విశ్లేషించగలిగాం. ఎవరు ఏ శాతంలో చేయగలుగుతారనేది అక్యురేట్గా ఒక సమాచారాన్ని తీసుకొచ్చాం. ఈ సమాచారాన్ని మనం కరెక్ట్గా ముగిసిన వెంటనే ఒక అరగంటలోనే ఏదైతే ఆ పోలింగ్ ముగిసిందో మనకి ఎగ్జిట్ పోల్గా మనం ప్రవేశపెట్టింది నిబంధనల మేరకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన టైం మేరకు ఖచ్చితంగా 48.9% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ పర్సెంటేజ్లో గెలవబోతుందనేది అక్యురేట్గా చెప్పాం. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా కనిపిస్తున్న రిజల్ట్లో మనం చూసుకుంటే దాదాపుగా ఇదే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మనం చెప్పింది ఒకే 1%, 1.2 నుంచి 2% లోపల అంటే ఇప్పుడు వచ్చిన పర్సెంట్లోన దాదాపు 50.83% మాత్రం ఇక్కడ మనకు వచ్చింది పోలింగ్ దాంట్లో. అంటే నవీన్ యాదవ్కి సంబంధించి 98,988 ఓట్లు పడితే దాదాపుగా 50.83% ఓట్లు అక్కడ వచ్చినట్టయింది. బిగ్ టీవీ చెప్పింది 48.9 అంటే కేవలం ఒకే 1%, 1% ఖచ్చితంగా మనం అంతే అక్యురేట్గా చెప్పగలిగాం. చాలా వరకు ఏ సంస్థ అయినా సరే చెప్పేటప్పుడు 2 నుంచి 5% వరకు ఉంటుంది. మనం జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేవి కేవలం ఏదో ఒక బైపోల్గా మనం చూడలేదు, దాన్ని మిగతా సంస్థలు కూడా చూడలేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో 4 లక్షల మంది ఓటర్లు ఉంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది ఆ ఎన్నికల వైపు చూశారు. ఒకటి అన్ని పార్టీలు ఛాలెంజింగ్గా తీసుకున్నాయి. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీయే కాదు, మరోవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు పరిపాలించిన బీఆర్ఎస్ మొట్టమొదటి హ్యాట్రిక్ సాధించిన, మరోవైపు మాగంటి చనిపోయిన తర్వాత ఆయన భార్యకి సునీతకి టికెట్ ఇచ్చిన తర్వాత ఆ సీట్ని ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఆ పార్టీ కీలకంగా వ్యవహరించింది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా గెలవలేకపోయామన్న ఆవేదనను కేంద్ర మంత్రి కూడా కిషన్ రెడ్డి వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ఇక్కడ గెలుపుని ఇవ్వండి, మాకు ఇప్పటికే 25,000 ఓట్లు ఉన్నాయనేది ఆ పార్టీ తరఫున అభ్యర్థించగలిగారు. దాని మధ్య అనేక సంస్థలు దాదాపుగా మనం చూసుకుంటే 9 సంస్థలు కీలకంగా జూబ్లీ హిల్స్లో సర్వే నిర్వహించాయి, ఎగ్జిట్ పోల్ చేశాయి, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ని ఇచ్చాయి. ఒక్కసారి బిగ్ టీవీ చేసిన అక్యురేట్ సమాచారం అంటే 100% ఫలితాలు ఏ విధంగా వస్తాయనేది ముందుగా నేను చెప్పాను. 2,660 శాంపిల్స్ తీసుకోవడంతో పాటు ప్రతి డివిజన్లో కూడా 300కి పైగా శాంపిల్స్, దాదాపు 12.5 గంటల పాటు కష్టపడిన తీరు, దాన్ని విశ్లేషించడం ఎక్కడా కూడా అంటే ఎవరికి ఒక పక్షపాతానికో కానీ లేకపోతే ఇతర పార్టీల వైపు మొగ్గు చూపడం కానీ లేకుండా అక్యురేట్గా ఏ పార్టీకి వస్తే ఆ పార్టీకి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో మనం చేసిన సర్వే అనేది ఎంత అక్యురేట్గా ఉందనేది నీకు ఇతర దాంట్లో చూసి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే దాదాపుగా 9 సంవత్సరాలు దాదాపుగా మనకి ఈ దాని ఎగ్జిట్ పోల్స్ నిర్వహించగా ఇందులో మనం ఎక్కువగా
చాణక్య స్ట్రాటజీకి సంబంధించిన సంస్థకు సంబంధించిన మనం ప్రధానంగా చర్చించుకుంటాం. ఇందులో దాదాపుగా ఇది ఇచ్చిన దానికి కాంగ్రెస్కి 46% ఇచ్చింది, మరోవైపు భారతీయ జనతా పార్టీకి 43% లాగిచ్చింది. తర్వాత హెచ్ఎంఆర్ సర్వే కూడా దేశంలోనే అత్యంత కీలకమైన సర్వేల్లో హెచ్ఎంఆర్ సంస్థ కీలకంగా ఉంది. ఇది కూడా 48.3% మాత్రమే ఇవ్వగలిగింది. మరోవైపు స్మార్ట్ ఫోన్ కూడా అనేక ఎన్నికల్లో తను జరిపిన దానికి సర్వేలో చాలా వరకు ఒక కీలకంగా ఉండే సంస్థ. ఈ సంస్థ స్మార్ట్ ఫోన్ దాదాపు 48.2% మాత్రం ఇవ్వగలిగింది. అలాగే నాగన సర్వే 47% ఇస్తే, మరోవైపు జన్మైన్ సర్వే 42.5% ఇవ్వగలిగింది. ఆరాన్ మస్తాన్ దాదాపు చాలా వరకు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం కాదు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభావితం చూపే సంస్థ 47.49% మాత్రమే ఇవ్వగలిగింది. మిషన్ చాణక్య కూడా కీలకమైన సంస్థలో ఒకటిగా ఉంది. మిషన్ చాణక్య దాదాపు 39.43% అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, అలాగే బీఆర్ఎస్కి 41.6% వస్తుంది అనేది చెప్పగలిగింది. అంటే దాదాపుగా ఈ చాణక్య సర్వే లాంటిది కీలకంగా అటువైపు వెళ్ళింది. అంటే ఖచ్చితంగా భారతీయ రాష్ట్ర సమితి ఖచ్చితంగా విన్నింగ్ సాధిస్తుంది అనేది 41.6% ఇవ్వగలిగింది. అలాగే క్యూమెగా సంస్థ కూడా దీన్ని చెప్పగలిగింది. తర్వాత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటే దాదాపు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి 41% ఇస్తే భారత రాష్ట్ర సమితికి బీఆర్ఎస్కి 45% ఇచ్చి ఆ పార్టీ అక్కడ విన్నింగ్లో ఉండబోతుందని చెప్పింది. వీటన్నింటి సర్వేలని మనం తీసుకుంటే చాలా వరకు కీలకంగా ఈ సర్వేలు దాదాపు 8 నుంచి 9 సంస్థలు సర్వే ఇవ్వగలిగితే ఇందులోన కేవలం బిగ్ టీవీ మాత్రమే, బిగ్ టీవీ తన ఇంపాక్ట్ ఏదైతే ఇంపాక్ట్ బైపోల్ ఏదైతే జూబ్లీ హిల్స్లో జరిగిన ఈ సర్వే ఉందో దీనికి 48.9%, కేవలం 1.5 నుంచి 2% లోపులోన ఇప్పుడు ఏదైతే వచ్చిందో మనకి ఈ ఎన్నికల చివరి ఫలితాల్లోన 50%, 83% వచ్చిందో 1% నుంచి 2% లోపు మాత్రమే ఒకే ఒక పర్సెంట్తో మనం ఇంత ఎక్యురేట్గా ఇవ్వగలిగాం. చాలా వరకు అనేక సంస్థలు ఇచ్చిన సర్వేలోన 2 నుంచి 5% వరకు వాళ్ళు ఒక బ్యాలెన్స్ షీట్ వేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైనా మన జనాన్ని అడిగితే తెలుసుకుంటూ దాన్ని ఒక గణాంకాలు వేస్తున్నప్పుడు అది అక్యురేట్గా ఉండాలంటే 2 నుంచి 5% ఒక మార్జిన్ ఉంటుంది. అలాంటి మార్జిన్ దాన్ని మనం కీలకంగా బ్రేక్ చేయగలిగాం. దాదాపుగా ఇందులో మనం చూసుకుంటే అనేక ప్రాంతాలకు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి 48.9% ఇస్తే భారతీయ రాష్ట్ర సమితికి సంబంధించింది కూడా మనం అక్యురేట్గానే చెప్పగలిగాం. ఎందుకంటే 38% నుంచి వాళ్ళకి 44% లోపల వచ్చింది. ఇది కూడా ఈ కీలకంగా ఉంది. అలాగే బీజేపీకి సంబంధించి కూడా మనం ఇచ్చిన దాంట్లో కూడా కీలకంగా డిపాజిట్లు కోల్పోతాయని ఖచ్చితంగా మన సర్వే బిగ్ టీవీ సర్వే తేల్చి చెప్పింది. దాన్ని నిజం చేస్తూనే ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి బీజేపీ తరఫున కేవలం 8% ఓట్లతో కేవలం అంటే ఒక డిపాజిట్ రావాలంటే పోలిన ఓట్లు 6వ వంతు ఓట్లు రావాలి. 6వ వంతు అంటే దాదాపుగా మన శాతంలో చూసుకుంటే 16.67% పోలైన ఓట్లు వచ్చి తీరాలి. కానీ ఇప్పుడు దీపక్ రెడ్డి వచ్చిన ఓట్లలో 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే కేవలం 8% మాత్రమే పరిమితి అయింది ఆ పార్టీ. ఏదైతే బీజేపీకి డిపాజిట్లు కోల్పోతాయని ఆ పార్టీ కీలకమైన నేతలు అంటే కేంద్ర మంత్రులు కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మీద అనేక మంది ఖచ్చితంగా తమకు 25,000 ఓట్ల మెజారిటీ ఉంది కాబట్టి దీనికి రెట్టింపులో మేము విజయం వైపు ప్రయాణం చేస్తామని చెప్పిన మాటల్ని కాదని అక్కడ ఉండే జనం ఏదైతే ఓట్లు వేశారో, జనం ఏదైతే వాస్తవాలు చెప్పారో ఆ వాస్తవాల్ని ప్రతిబింబించేలాగా కేవలం బీజేపీ ఇక్కడ డిపాజిట్ కోల్పోతుందనే అంశాన్ని కీలకంగా చెప్పగలిగాం. మరోవైపు డివిజన్ల వారీగా చాలా వరకు డివిజన్ల వారీగా వస్తున్న ఓట్లలోన ఖచ్చితమైన అంచనాలు అటు షేక్పేట కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు. షేక్పేట ఎర్రగడ్డలో ఏదైతే బీఆర్ఎస్కి కొంత బలం ఉంది, ఇక్కడ మాత్రం ఒక టగ్ ఆఫ్ వార్ జరిగే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వే కీలకంగా తేల్చి చెప్పింది. ఎందుకంటే ప్రతి వ్యక్తిని టచ్ చేశాం. అక్కడ వచ్చిన వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళు వేస్తున్న ఓట్లకు సంబంధించి వాళ్ళ మనోగతాన్ని తెలుసుకోగలిగాం, వాళ్ళు వేసిన ఓటింగ్ శాతాన్ని మనం తెలుసుకోగలిగాం. ఇంత కీలకంగా ఉంది కాబట్టి షేక్పేట ఎర్రగడ్డల్లోన ఒక బిగ్ ఫైట్ జరుగుతుందని చెప్పాం. ఇప్పుడు ఈ రోజున వచ్చిన ఫలితాల్లో కూడా కేవలం ఆ 2 డివిజన్లో కూడా కేవలం ముందుగా జరిగినప్పుడు షేక్పేటలో 47 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత సాధించింది. మరోవైపు ఎర్రగడ్డ ప్రాంతంలో కేవలం 2,048 ఓట్లు మాత్రమే 2,948 ఓట్లు మాత్రమే ఇక్కడ ఆధిక్యత సాధించింది. కేవలం 1-2 డివిజన్లో మిగతా డివిజన్ని కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తిరిగి చూడలేదు. ఏదైతే బిగ్ టీవీ సర్వే నిర్వహించిందో అంటే ఆ ఓట్లకు శాతానికి సంబంధించి ఎర్రగడ్డ కావచ్చు, వెంగళరావు కావచ్చు, రెహమత్ నగర్ కావచ్చు, యూసఫ్గూడ కావచ్చు, సోమాజిగూడ కావచ్చు, బోరవండ కావచ్చు, ఒక్కొక్క డివిజన్లో కూడా వెళ్తున్న కొలిది ఆ పర్సంటేజ్ పెరుగుతూనే ఉంది. ఓట్ల శాతం అంటే 10 రౌండ్లలో ఉన్న ఈ మొత్తం ఓటింగ్ కౌంటింగ్ సంబంధించి 10 రౌండ్లో
మొదటి రౌండ్లో 47 ఓట్లు పోలైతే రెండో రౌండ్లో 2948, మూడో రౌండ్లో 2999, నాలుగో రౌండ్లో 3547, ఐదో రౌండ్లో 3300, ఆరో రౌండ్లో 2938, ఏడో రౌండ్లో 4000 ఓట్లకు పైగా వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ తొమ్మిదో రౌండు దాదాపు 2249 ఉంటే పదో రౌండ్లో చివరిగా ఓట్లు మిగిలిపోయే సమయానికి 808 ఓట్ల ఆధిక్యంతో నవీన్ యాదవ్ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించగలిగారు. 98,988 ఓట్లు సాధించి 50.83% అంటే దాదాపుగా మాగంటి సునీతకు సంబంధించి 74,259 ఓట్లు సాధిస్తే దానిపైన 38 కేవలం బీఆర్ఎస్కి 38.13% వస్తే దాదాపు 12.71% ఆధిక్యతతో పూర్తిగా కైవసం చేసుకోగలిగారు బిగ్ టీవీ. ఎందుకంటే ఇక్కడ ప్రస్తావించాల్సింది ఎన్నికల్లోనూ ఒక ఛానల్గా ఉండి ఒక శాటిలైట్ ఛానల్గా ఉంటూ అక్కడ ఒక విశ్వసనీయత ప్రకారం ఒక దానికి ఎగ్జిట్ పోల్ ఇవ్వాలంటే చాలా సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఏమాత్రం తారుమారైనా ఆ సంస్థ పట్ల కానీ ఆ ఛానల్ పట్ల కానీ విశ్వసనీయత పెంచుకున్న వాళ్ళు ఒక్కసారిగా అపనమ్మకం ఏర్పడే ఉంటుంది. కానీ ఒక నిజాన్ని చెప్పేటప్పుడు నిజాన్ని నిర్భయంగా మరోవైపు అన్ని చోట్ల నుంచి సమాచారం సేకరించిన తర్వాత దాన్ని అక్యురేట్గా చెప్పేటప్పుడు ఎలాంటి మొహమాట ఉండాల్సిన అవసరం లేదు. ఎటువంటి మనకి దానికి సంబంధించిన ఎవరి పక్షంలో లేకుండా అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేవలం అంటే ప్రీపోల్న అటు ప్రీపోల్కి సంబంధించి కేకే సర్వే అనేది కూడా కీలకంగా, అంటే కేకే సర్వే అనేది అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేదా తెలంగాణ కావచ్చు చాలా వరకు అక్యురేట్గా చెప్పగలిగిన సంస్థగా వచ్చింది. కానీ ఇలాంటి సంస్థలు ఏ విధంగా చేస్తున్నాయనేది కూడా మనం కీలకంగా చెప్పగలిగాం. ఎందుకంటే బీఆర్ఎస్కి ఆ పార్టీ ఏదైతే కేకే సర్వే ఉందో కేకే సర్వే సంబంధించి కీలకంగా బీఆర్ఎస్ అనేది తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న ఈ బైపోల్లోన జూబ్లీహిల్స్లో అధికారాన్ని హస్తగతం చేసుకోబోతుంది. 55.2% ఇక్కడ ఓట్లు వాళ్ళకి రాబోతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 37.8%తో ఓటమి చవి చూడబోతుంది. మరోవైపు బీజేపీకి ఎలాగా 7% ఓట్లు వస్తాయన్నారు. అంటే కేకే లాంటి సంస్థ ఇచ్చిన సర్వేలున్న బీఆర్ఎస్కి పూర్తి స్థాయిలో అంటే అక్కడ సునీతకు సంబంధించిన సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పూర్తిగా అంటే కాంగ్రెస్ చేస్తున్న పథకాలు కావచ్చు, లేకపోతే మిగతా హైడ్రా లాంటి చేస్తున్న పనులు కావచ్చు, వీటన్నింటినీ మరోవైపు అక్కడ ఉండే క్యాండిడేట్కి పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా జరిగిన ప్రచారం, ఇంటింటికి చేసిన ప్రచారం కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఇలాంటి కేకే లాంటి సంస్థల ద్వారా కావచ్చు ఆ ప్రభావితం చేసిన సర్వేలున్న ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుంది. 55.2% ఓట్లతో అనేది ఖచ్చితంగా చెప్పగలిగింది. కానీ వీటన్నిటినీ కాదని కేవలం బిగ్ టీవీ ఇచ్చిన సర్వే. ఎందుకంటే ఎవరైతే జనాలు ఉన్నారో జనం చెప్పింది వాళ్ళు నిజమే మాట్లాడతారు, వాళ్ళు చెప్పింది సత్యం. ఎందుకంటే చాలా వరకు మనం దాదాపు 2,660కి పైగా శాంపిల్స్ సేకరించామంటే ఎంతమందిని మనం టచ్ చేసి ఉండాలి, ఎంతమంది చాలామంది ఓటు వేసిన తర్వాత కావచ్చు తమకు ఇష్టమైన పార్టీయో లేకపోతే అప్పుడుకున్న పార్టీ పట్ల వ్యతిరేకత ఇవన్నీ చేసిన తర్వాత బయటికి చెప్పడానికి సాహసించడానికి చాలామంది వెనకం చేస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో 2,660 శాంపిల్స్ మనం సేకరించగలిగామంటే టోటల్గా ఎంతమందిని మనం టచ్ చేసి ఉంటాం. ఎందుకంటే శాంపిల్స్ అనేవి ఒక క్రైటీరియాగా మనకి వచ్చిన తర్వాత మాత్రమే, అంటే వాళ్ళు మనతో మాట్లాడిన తీరు మనం వాళ్ళని నమ్మిన తర్వాత పలానా పార్టీకి వేసామని. ఎందుకంటే అనేక రూపాల్లో ప్రశ్నలు అంటే ఎవరికి వేశారనే ప్రశ్నకు సూటిగా చెప్పలేకపోయినా ఏ విధంగా గతంలో ఉండే ఆ పార్టీకి ఉండే ఏ విధంగా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఇప్పుడు ఉండే పార్టీ ఏంటి, ఇప్పుడు లేకపోతే కేవలం రాష్ట్రంలో ఉండే సీఎం పరిపాలన ఏ విధంగా ఉంది, వాళ్ళ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఇలాగ ప్రతిపక్షాలు విమర్శిస్తున్న మాటల్లోన దాన్ని ఎంతవరకు విశ్వసిస్తున్నారు అనేక అంశాలను క్రోడీకరించి మనం ఈ ఎగ్జిట్ పోల్లో సర్వే చేయగలిగాం. దీంట్లో కేవలం మనం 2,660 మాత్రమే శాంపిల్స్ చూపించినా దీనికి రెట్టింపు సంఖ్యలో ప్రతి ఒక్కరిని టచ్ చేయగలిగాం. అందరినీ టచ్ చేసిన తర్వాత ఇంత విశ్వసనీయతతో మనం ఈ రోజున ఈ సర్వేని తీసుకురాగలిగాం. అందుకని ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈ రోజున ఇది మూడోది. అంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ఈ బైపోల్ కావచ్చు, జూబ్లీహిల్స్లో జరిగిన బైపోల్కి సంబంధించి అక్యురేట్గా ఇవ్వగలిగాం. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు విశ్వసించే ఒక సమాచారాన్ని బిగ్ టీవీ ఖచ్చితంగా ఇస్తుంది, అది నిజమై తీరుతుందనేది మనం ఈ జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాల ద్వారా మనం నిరూపించగలిగాం. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా జరుగుతున్న ఎన్నికలు వస్తున్న ఫలితాలను చూసుకుంటే కనుక ఎప్పటికప్పుడు ప్రజలలో ఉన్నటువంటి నాడిని, ప్రజలలో ఉన్నటువంటి పల్స్ని పట్టుకొని ఏ సర్వే నిజంగా ఉంటుంది, ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయో అనేది కరెక్ట్గా చూపించగలుగుతుంది. ఇవాళ జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల ఆధారంగా చూసుకుంటే బిగ్ టీవీ ఇచ్చిన సర్వేలు ఎంతవరకు నిజమవుతున్నాయనేది కూడా క్లియర్ కట్గా మనం